అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు జనరల్లీ సిద్ధు గారు ఇంత ఆరాట పడుతున్నారు. అమ్మాయిలను, మన అమ్మాయిలను నా చెల్లెళ్ళలాగానో వాళ్ళని ఏదైనా కాపాడితే నాకు హ్యాపీగా ఉంటదని. మీ ద్వారా నేను అలా ఎవ్వరైతే రాంగ్ వేలో పోతుండ్రో, ఎన్ని నరకాలు రాంగ్ అనుభవిస్తుండ్రో వే అన్ని కేసెస్‌లో మనం రాంగ్ వే అనుకోలేమండి. ఇప్పుడు పోయినది. రాంగ్ యెస్. వేలో పోయేది. ఆ! అంటే నమ్మి ప్రేమ అనే ముసుగులో నమ్మి మోసపోతున్నారు కదా! ఈ లవ్ అవును. జిహాద్‌లో జరిగేటి 90% అవే కదా! ఇక్కడ రాంగ్ వే అన్నది ఎట్లా పోర్ట్రే అవుతుంది అంటే, హ్మ్. వీళ్ళు నిజంగా లవ్‌ని చూపిస్తున్నారా అంటే కాదు. యెస్. వీళ్ళేంటంటే, ఒకప్పుడు హిందువులందరూ మా కాళ్ళ కింద గులాంలాగా ఉండేవాళ్ళు. హా! ఇప్పుడు కూడా గులాంలాగా ఉండాలి. అండ్ ఫ్యూచర్ మొత్తం మేము ఏది అదేదో మొత్తం ఇస్లామిక్ కంట్రీ చేసేస్తాము అని. హ్మ్. సో, ఇలాంటివన్నీ, ఇలాంటి నేరేటివ్స్ వాళ్ళ మైండ్‌లో పెట్టేసుకొని జాంబీస్ లాగా ప్రవర్తిస్తూ, యెస్. హిందువులంటే మా కాళ్ళ కిందే ఉండాలి. హిందూ యెస్. అమ్మాయిలంటే వాళ్ళు మాకు స్లేవ్స్ సేమ్. అన్నట్టు బిహేవ్ చేస్తే, మేమెందుకు నార్మల్‌గా ఉంటాం? మేమెందుకు కామ్‌గా ఉంటాము? అదే గదా! హ్మ్. ఇక్కడ హిందూ అమ్మాయి అంటే నా సొంత చెల్లి, అక్క కాదు యెస్. గదా! యెస్. సమాజం మొత్తం నాకు అక్క, చెల్లెలు అనుకుంటే ప్రతి ఒక్కరు అలాంటి వాళ్ళే. నా ఇంట్లోంచి ఒక అమ్మాయి అయితే పోతలేదు. బట్ బయట నుంచి పోయినా కూడా మాకు అది అలాంటి మన అంతే బాధ ఉంటది గదా మన మాకు. పిల్లే గదా అనిపిస్తది మా గదా! పిల్లే అనిపిస్తది. అవునవును. నా సొంత ఫ్యామిలీ కాకున్నా కూడా వాళ్ళు కూడా మాకు సొంత ఫ్యామిలీ లాగానే. అందుకోసం మాకు ఆరాటం ఉంటది. సిద్ధు గారు ఎక్కడ గొడవలైనా అంటే ధర్మం కోసమో, అక్కడ న్యాయం జరగాలో, లేకపోతే అన్యాయమే జరిగింది. అక్కడ వాలిపోతారు. హ్మ్. అవునా? నిజమేనా అది? నేను విన్నది? అంటే ఎక్కడ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. సిద్ధు గారు టక్కన అక్కడ ఉంటారు. పిలిస్తే వచ్చేస్తానండి. పిలిస్తే వచ్చేస్తారు. తెలిసినా వచ్చేస్తారా? యెస్. హ్మ్. తెలిసినా అంటే ఇప్పుడు మేము మీడియాలో ఉన్నాం కాబట్టి తెలిస్తే పోతాము. కొన్ని కేసెస్‌లో మమ్మల్ని కంపల్సరీ మీరు రావాలన్నా మీరొచ్చి హ్యాండిల్ చేయాలి అంటారు. హ్మ్. అలాంటి టైంలో మేము వెళ్తాము. ఎందుకు అడిగానంటే ఇప్పుడు దేవాలయాలలో దాడులు అవును. జరుగుతున్నాయి. ధ్వంసం చేస్తుర్రు. యెస్. లేకపోతే కబ్జా చేసుకుంటుర్రు. యెస్. అలాంటి ప్లేస్‌లో వెంటనే సిద్ధు గారు ప్రత్యక్షం అవుతారు. సోర్స్ ఉంది. హ్మ్. సోర్స్ ఉంది. ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్ర లేకపోతే ఇండియాలో ఎక్కడైనా ఏం జరిగినా కూడా మనకు సోర్స్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. కొంతమంది అక్కడున్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్పడము, వాళ్ళ ఊళ్ళలో జరిగిన ఇప్పుడు మీకు ఇవన్నీ న్యూస్‌ల ద్వారా ఎప్పుడో 9:00, 10:00 తెలుస్తది. బట్ ముత్యాలమ్మ టెంపుల్ సికింద్రాబాద్‌లో జరిగిన 5:30కి ఆ! 6:00 నాకు కాల్ వచ్చింది. ఓకే. ఆహా! వెళ్లారా అక్కడికి మీరు? నేను వెళ్ళలేకపోయినా ఓకే. బట్ 6:00 వెళ్ళి హ్మ్. 6:00 వచ్చింది. బట్ ఆ! నేను వెనకాల ఏం చేయాలో అది నేను చేసేసా. ఓహ్! మీడియా మేనేజ్‌మెంట్ ఓకే. చేయడము, లేకపోతే ఏదైతే ఫుటేజ్ మీరు చూసారు కదా! ఓకే. అమ్మవారిని తన్నేది. ఆ! ఆ! అది అందరికన్నా ముందు ఫుటేజ్ నాకొచ్చింది. ఆ! ఓకే. నేను దాన్ని చూసి బాధపడ్డాను తప్ప ఇంకేం చేయలేకపోయాను. అంతే బికాజ్ గదా! అక్కడ సిద్ధు వచ్చిండు అంటే సిద్ధు అల్లర్లని ఇంకా రేకెత్తించడానికి పెంచిండు అన్నాడు. లేకపోతే ఆ! అదే. యెస్ ఇవన్నీ హ్మ్. క్రియేట్ చేయడానికి వచ్చిండు అనేసి ఒక నేరేటివ్ ఇక్కడ డిపార్ట్‌మెంట్‌లో కానివ్వండి, లేకపోతే అవును. గవర్నమెంట్‌లో కానివ్వండి ఇలాంటివన్నీ బిల్డ్ అయినాయి. అవును. సో, నేనేం చేసినా, చెయ్యకపోయినా మాత్రం ఈ పేరైతే కంపల్సరీ ఉంది. అవును. బట్ ఆ రోజు నేను అసలిక్కడ లేను కాబట్టి నేను వెళ్ళలేకపోయినా. హ్మ్. బట్ అమ్మవారి దయ ఎవరైతే నా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళక్కడ టేక్ ఓవర్ చేసిండ్రు. ఏదైతే మీరు ఫుటేజ్ చూసిండ్రు గదా! యెస్. సీసీటీవీ ఫుటేజు. యెస్. యెస్. అది బీజేవైఎంకి సంబంధించిన ఎవరైతే నిన్న మీరు 'మారేడు మోహన్‌ని' ఇంటర్వ్యూ చేశారు గదా! అవునవును. సో, వాళ్ళ తమ్ముడే ఓకే. అరవింద్ అనేసి. ఆహా! సో, అచ్చా! అరవింద్ దాన్ని టేక్ ఓవర్ చేయడము, ఓకే. దాన్ని పోలీసులకు చూపెట్టడము, హ్మ్. ఇలా ఫలానా అబ్బాయి లోపలికొచ్చేసి తన్నేసి ఎళ్ళిపోతున్నాడు. మీరేం చేస్తున్నారనేసి ప్రశ్నించడము. ఓకే. ప్రశ్నించడం ఎవరైనా యెస్. యెస్. ప్రశ్నించవచ్చు. అవును. సో, ఇవన్నీ జరిగిపోయినాయి. సో, ఇలా ప్రశ్నించడం ఎవరైనా ప్రశ్నించొచ్చు. ఆ ప్రశ్నించాలనే ఆ గొంతుక యెస్. అందరికీ ఉండాల. యెస్. ఏదో జరిగిందా? సరే జరిగింది. అయ్యో! అని నిన్న మీరు బాధపడడం మాట్లాడారు గదా! కాదు. మోహన్‌తోని. యెస్. ఎన్ని బాధ పాయింట్స్ తెలిసుంటాయి యెస్. మీకు? యాహ్! ఐ నో. ఐ నో. అరవింద్‌తోని ఇంటర్వ్యూ చేయండి మీరు. హ్మ్. మీకు ఇంకా రైట్. ఎక్కువ తెలుస్తది. హ్మ్. ఇప్పుడు అరవింద్ అన్నారు కాబట్టి యాహ్! నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్న ఆ! వాళ్ళ ఇంటిపై దాడి జరిగింది. అవును. అప్పుడు గూడా ఓహ్! మీరున్నట్టున్నారు. బంజారా హిల్స్. యాహ్! మీరున్నారా అప్పుడు గూడా? అక్కడ గూడా? ఉన్నానండి. అంటే హ్మ్. అక్కడే ఉన్నాను. హ్మ్. ఏంటి యాహ్! అది? అంటే టీఆర్ఎస్ వాళ్ళొచ్చేసి హ్మ్. వాళ్ళ అమ్మగారు లోపల అక్కడ ఉండడంతో ఆ! సో, అప్పుడు జరిగింది. అది అక్కడ గూడా ఆ! ఉన్నట్టున్నారుగా మీరు? ఎందుకంటే ఓకే. మేము మీడియాలో ఉన్నాము అంటే మేము స్పాట్‌కెళ్ళిపోతాము. అదే. అదే. అందులోన అరవింద్ అన్న, సంజయ్ అన్న సో, ఈ బీజేపీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు చాలా ఆప్తులుగా అనిపిస్తారనమాట. బికాజ్ నా పైన ఒకానొక టైంలో ఒక కేస్ అయినప్పుడు నాకు ముందుకొచ్చి నన్ను సొంత తమ్ముడిలా కాపాడుకుంది బండి సంజయ్ అన్న, అరవింద్ అన్న, అరవింద్ ధర్మపురి, ఓకే. కిషన్ రెడ్డి గారు ఇలాంటి ఓకే. వాళ్ళందరనమాట. ఓకే. సో, వీళ్ళందరూ నన్ను కాపాడుకున్నారు కాబట్టి వాళ్ళకేం జరిగినా కూడా లేకపోతే ఒక న్యూస్ రిపోర్టర్ గానో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఉన్నా కూడా కంపల్సరీ ఉండాల్సొస్తుంది.